హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ప్రతి ఒక్కరూ చేసుకోండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కార్డు. ఇప్పుడు రేషన్ కార్డు కన్నా మించి ఆధార్ కార్డు. అయితే ఆధార్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఇవి చేసుకున్నారా లేదనే చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. ఆధార్ కార్డు కలిగి ఉండి మీరు ఆధార్ కార్డు క్రియేట్ అయినటువంటి డేట్ నుండి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక మీరు అప్డేషన్ అనేది చేసుకోవాలి. ఆధార్ కార్డు ఉన్నవారు అప్డేషన్ ఒకవేళ చేసుకోకపోతే మీకే ఒకానొక రోజు ప్రాబ్లం అనేది రావచ్చు. అయితే ఈ అప్డేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. అది లాస్ట్లో చెప్తాను ఎలా చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డులో చాలామంది తొందరపాటు నిర్ణయంతో ఈ మనకు పేరు కానివ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ కానివ్వచ్చు. సో కొన్ని మనకు మిస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు మీరు సవరణలో చేసుకోవాలంటే ఆధార్ కార్డులో ఏదైనా తప్పు ఉన్నా కానీ పేరు దానికి సవరించుకోవడము, అడ్రస్ సవరించుకోవడము, అడ్రస్ ఒకవేళ చేంజ్ చేసుకోవడము, ఇలాంటివి ఉంటే కనుక మీరు చేసుకోవచ్చు. సో అయితే మనకు ఇది ఎక్కడ వెళ్ళి చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది. అయితే మీరు 2 చోట్ల వెళ్ళి చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఆధార్ పోర్టల్లో వెళ్ళి మీరు చేసుకోవచ్చు. కొంతమంది ఆధార్ పోర్టల్లో వెళ్ళి చేసుకోలేరు కాబట్టి మీకు ఈజీ వే పోస్ట్ ఆఫీస్ సెంటర్లకు వెళ్ళండి. అక్కడ మీకు ఇవి చేసిస్తారు. ఒకవేళ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మేము ఇక్కడ చెయ్యము, మాకు తెలియదు అన్నారనుకోండి, మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రాలకు వెళ్ళారనుకోండి, మీ యొక్క ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్తే కనుక వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డులో ఏమైనా అడ్రస్ చేంజ్ చేయాలన్నా కానీ, అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైనా పేరు చేంజ్ చేయాలన్నా కానీ, సో కరెక్షన్ చేయాలన్నా కానీ వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ కూడా చేస్తారు. అప్డేషన్ అక్కడ ఎంత ఎక్కువ ప్రాసెస్ ఉండదు. మీ యొక్క వేలిముద్ర అనేది వేసుకొని వాళ్ళు అప్డేషన్ అయితే చేస్తారు. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ చెప్తే చాలు, సో మీకు అప్డేషన్ అనేది అయిపోతుందండి. సో ఇదండి మనకు ఆధార్ కార్డులో ఉన్న వారికి సంబంధించి శుభవార్త. ఇది మీరు చేసుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది చాలా వరకు మీకు ప్రొటెక్షన్గా ఉంటుంది. ఒకవేళ చేసుకోకపోతే మాకేమవుతుందిలే, ఏం కాదు అనుకున్న వాళ్ళకు మీ ఇష్టం ఇంకా. సో ఇప్పుడు అయితే అప్డేట్ అయితే వచ్చింది, తప్పనిసరిగా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనుకుంటే కనుక చాలామందికి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.